ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది 5.2 యాంప్లిఫైర్ గురించి అండి. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అయితే రమేష్ గారు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ అయితే డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. 4 ఫీట్ థండర్ మోనో బోర్డ్స్ అనమాట రెండు. డికోడర్ వచ్చేసి FT003 డికోడర్ వర్షన్ 2 అండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్యూటెక్ FT004G మోడల్ అని చెప్పాను కదా, అదే డిస్ప్లే ఉంటుంది. జనరల్గా ఈ రిమోట్ కంట్రోల్ వాటికి ప్రొటెక్షన్ సేఫ్గా ఉండడానికి నేను ఈ విధంగా అయితే అడాప్టర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. fastway.inలో కొత్త మోడల్ ఒకటి వస్తేను నేను ట్రై చేశాను. వచ్చేసి శక్తి 5 ఛానల్ బోర్డు వాడాను. ఇది 5.1 అయిపోయింది. ఇక్కడ ఇంకోటి 2 సెకండ్ ఛానల్, టోటల్ 5.2 ఛానల్కి మనకు ప్రొటెక్షన్ కిట్ అయిపోయింది. ప్లస్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఎవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది 5.2 యాంప్లిఫైర్ గురించి అండి. ఆల్రెడీ మనం సేమ్ టైప్ యాంప్లిఫైర్ ప్రీవియస్గా ఒకటి చేసాము. నాకు ఒకటేసారి 2 యాంప్లిఫైర్స్ అయితే ఆర్డర్ వచ్చాయి. ఒకటి వచ్చేసి మన లోకల్ పాల్వంచలో అయితే ఇచ్చాము, అది ఫస్ట్ యాంప్. ఇది వచ్చేసి సెకండ్ యాంప్. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అయితే రమేష్ గారు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. వారి కోసం అయితే ఇది మన 5.2 యాంప్లిఫైర్ అయితే రెడీ చేసాము. మనకి ప్రీవియస్గా 5.2 యాంప్లిఫైర్లో ఏంటంటే టోటల్ ఎగ్జాక్ట్గా మొత్తం ఇన్బిల్ట్ మొత్తం అంతా స్ట్రక్చర్ అంతా సేమ్ అండి. ఇది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. జస్ట్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే లైట్ అనేది ఒకటి మార్చాను, ప్లస్ వీళ్ళది VU మీటర్ నేను మార్చాను అనమాట, అంతే. వీళ్ళకి దానికంటే పెద్ద తేడా ఏముండదు. వీళ్ళకి ఏంటంటే పింక్ లైట్ ఇచ్చాను, నేను ప్రీవియస్గా అందులో బ్లూ లైట్. అందులో ఏంటంటే మన దగ్గర ఎక్స్ట్రీమ్ ఆడియోస్ VU మీటర్ ఒకటి ఉండే, అది వాళ్ళకి వేసాము. ఇందులో వీళ్ళకి ఏంటంటే fastway.inలో కొత్త మోడల్ ఒకటి వస్తేను నేను ట్రై చేశాను వీళ్ళ కోసము, అది కూడా బాగుంది. ఇంకోటి జీటెక్ ఉండే ఫస్ట్ అయితే నేను జీటెక్ వేశాను, కాకపోతే అది గెయిన్ బాగా లేపాల్సి వస్తుంది. సో మనం జీటెక్ అనేది మనం యూజ్ చేయలేదు, అది తీసేసి నేను fastway.in వాళ్ళది VU మీటర్ అయితే యూజ్ చేశాను. ఓకేనా, నేను టోటల్గా వీడియో డీటెయిల్స్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి దీని టోటల్ డీటెయిల్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉందనేది దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్ చూసినట్టయితే కొత్త లుక్లో ఈ విధంగా అయితే చేసాము. ఇక్కడ వచ్చేసి మనం ఫ్యూటెక్ FT004G మోడల్ అని చెప్పాను కదా, అదే డిస్ప్లే ఉంటుంది. VU మీటర్ వచ్చేసి fastway.in వాళ్ళది ఉంటుంది. ఇక్కడ పవర్ స్విచ్, మాస్టర్ కంట్రోల్, సబ్ కంట్రోల్, టోటల్ యాస్టీస్ అలాగే. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇంటర్నల్గా చూసుకోండి, మనం ఈ యాంప్లిఫైర్లో ఇంటర్నల్గా మనం పవర్ సెక్షన్కి వచ్చేసి సేమ్ యాస్టీజ్ ఇప్పుడు వీటికి వాడాల్సినట్టు నేను 24/024 8 amps, 30/030 10 amps రెండు ట్రాన్స్ఫార్మర్ అయితే డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. దానికి సంబంధించిన రెక్టిఫైర్ సెక్షన్ అనమాట, పవర్ సెక్షన్, స్టోరేజ్ సెక్షన్ అనమాట ఇది. ఇందులో మనం ఆడియో బోర్డ్స్ వచ్చేసి శక్తి 5 ఛానల్ బోర్డు వాడాను. దానికి పవర్ సప్లై వచ్చేసి 24/024 8 ampere వాడాను. ఇక్కడ మనం కుమార్ ఆడియోస్ 10, ఇది మన 4 ఫీట్ థండర్ మోనో బోర్డ్స్ అనమాట రెండు. సేమ్ దానికి 30/030 10 ampere ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాం. పవర్ సెక్షన్ ఆడియో బోర్డ్స్కి వచ్చేసి అయితే ఇదండి. ఇప్పుడు మీకు సేమ్ మోస్ట్లీ మీకు ఆ యాంప్లిఫైర్ ఈ యాంప్లిఫైర్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే వైరింగ్ అంతా, ఎందుకంటే ఒకటేసారి 2 కలిపి చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మన డికోడర్ వచ్చేసి FT003 డికోడర్ వర్షన్ 2 అండి. ఈ డికోడర్ అయితే అది వాడాము. ప్రొటెక్షన్ కిట్ కూడా సేమ్ అందులోనే ఎక్స్ట్రీమ్ ఆడియోస్ వాళ్ళది. ఇంకోటి మన సింగిల్ రిలే కూడా ఇది, ఈ 2 ప్రొటెక్షన్ కిట్స్ అయితే వాడాను. ఇందులో వచ్చేసి ఇది 6 ఛానల్, సబ్కి వచ్చేసి హెవీ రిలే ఒకటి ఉంటుంది. ఇంకోటి హైఫై ఆడియోస్ వాళ్ళది సింగిల్ రిలే ఒకటి వాడాను. చూసారు కదా, ఈ విధంగా మనకి టోటల్ దీనికి 5.2 ఛానల్ కదా, ఆల్రెడీ 6 ఛానల్, ఇది 5.1 అయిపోయింది. ఇక్కడ ఇంకోటి 2 సెకండ్ ఛానల్, టోటల్ 5.2 ఛానల్కి మనకు ప్రొటెక్షన్ కిట్ అయిపోయింది. ప్లస్ మీకు ఇందులో ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ దానిలాగే మనకి ఏంటంటే హీట్ సెన్స్ అవుతేనే ఈ ఫ్యాన్స్ అనేది తిరుగుతాయి, ఇది మిగతా టైంలో ఆఫ్లోనే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా ప్రెజెంట్ అయితే ఇవే వేస్తున్నాను, నాకు అందుబాటులో ఉంటున్నాయి, ప్లస్ బాగుందన్నమాట. ఈ ప్రొటెక్షన్ కిట్ కూడా మనకి అంటే యాంపియర్కి తగ్గట్టు మంచిగా రెస్పాండ్ అవుతుంది. సో నాకు నచ్చింది, అందుకే ఇవే వేస్తున్నాను అందరికీ. ఇక్కడికి వచ్చేసి డ్యూయల్ ఫ్యాన్స్, ఒకటి ఎగ్జాస్ట్కి, ఒకటేమో డౌన్ ఫైరింగ్ అనమాట. ఈ అవతల 5 ఛానల్ బోర్డు ప్లస్ ఈ 2 బోర్డ్స్కి ఎయిర్ సప్లై అయ్యేటట్టు నేను డౌన్ డైరెక్షన్లో పెట్టుకున్నాను. ఇంకో ఫ్యాన్ అయితే అవసరం లేదు నా ఉద్దేశంలో, సో నేను పెట్టలేదు. డ్యూయల్ ఫ్యాన్స్ అయితే మనం ఇస్తున్నాం ఇందులో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అడాప్టర్ వచ్చేసి రిమోట్ కంట్రోల్కి, మీకు తెలిసిందే కదా, మనం జనరల్గా ఈ రిమోట్ కంట్రోల్ వాటికి ప్రొటెక్షన్ సేఫ్గా ఉండడానికి నేను ఈ విధంగా అయితే అడాప్టర్స్ అయితే యూజ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మన FT004G మోడల్ పెద్ద డిస్ప్లే అనమాట ఇది. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ వాళ్ళది VU మీటర్, అది మాస్టర్ ఎన్కోడర్ ప్లస్ ఇది సబ్కి సంబంధించి. ఇది వచ్చేసి మన ఎల్ఈడీస్ అనమాట, జనరల్గా పింక్ లైట్ ఎల్ఈడీస్ అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను. టోటల్గా ఇప్పుడు దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆల్రెడీ సేమ్ మన ప్రీవియస్ యాంప్ లాగే చూసాం కదా, సేమ్ కాంపోనెంట్స్. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ స్పీకర్ సాకెట్స్, సరౌండ్ స్పీకర్ సాకెట్స్ లెఫ్ట్ రైట్, ఇది సెంటర్, ఇక్కడ వచ్చి సబ్ అండి, ఇది ఎక్స్ట్రా సబ్, టోటల్ 5.2 సబ్ అనమాట ఇది. ఇప్పుడు ఈ కస్టమర్కి వచ్చేసి వీళ్ళకి డిజిటల్ ఆప్షన్ అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళ టీవీ నుంచి ఆక్స్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. సో వాటికి సంబంధించి ఇన్పుట్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాం ఆల్రెడీ. ఇది వచ్చేసి మనకి చూసాం కదా FT003 డికోడర్ సెక్షన్ ఇది. ఇక్కడ ఈ కటింగ్ ఏంటంటే మనకి లేటెస్ట్గా ఇంబ్రానిక్ కిట్స్ అని వస్తున్నాయి అన్నమాట మార్కెట్లో, వాటికి సంబంధించిన కిట్ ఇది. ఇక్కడ HDMI ఆప్టికల్ ప్లస్ ఈ విధంగా AUX 1 AUX 2 కోయాక్సియల్ 2 ఇన్పుట్లు ఇస్తున్నట్టున్నాడు. నేనైతే ఇంబ్రానిక్స్ ఇంకా యూజ్ చేయలేదు, ఒకవేళ యూజ్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు మనం వీడియో అయితే చేద్దాం దాని మీద కంపల్సరీ. టోటల్గా ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఉంటుందండి. ఓకే, చూసారుగా టోటల్ మన జనరల్గా యాంప్లిఫైర్ ఇంటర్నల్ డీటెయిల్స్ ఇదంతా. ఇప్పుడు ఈ లైట్ మన డెమోస్ కూడా ఇస్తాను నేను ఈ వీడియోలో, స్టే కనెక్టెడ్. చూసారుగా ఫ్రెండ్స్ మన యాంప్లిఫైర్ టోటల్ డీటెయిల్స్. మీకు మన డీటెయిల్స్ ప్లస్ మన డెమో ప్లస్ క్లోజప్ షాట్స్ ఇవన్నీ నచ్చితే, మన వర్క్ నచ్చితే కంపల్సరీ మన వీడియోస్కి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన అదర్ సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని అయితే ఫాలో కండి. ఓకేనా, అందులో కూడా జనరల్గా ఏంటంటే నేను 30 సెకండ్స్ వీడియోస్ 60 సెకండ్స్ వీడియోస్ ఉంటాయి కదా, అవి పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కుదిరితే అందులో కూడా విజిట్ చేయండి. ఏంటంటే ఇందులో లేని ఇన్ఫర్మేషన్ అందులో అట్లా ఆ విధంగా కొన్ని ఆల్టర్నేటివ్గా మనం కూడా వీడియోస్ వేస్తూ ఉంటాం. అన్నిట్లో మనమైతే యాక్టివ్గా ఉన్నాం. మోస్ట్లీ అయితే యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటాము. ఇప్పుడు జనరల్గా మనకి ఈ యాంప్లిఫైర్ వచ్చేసి రమేష్ గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే మనకి రీసెంట్గా మన షాప్లో అయితే ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. సో దానివల్ల ఆర్డర్స్ అనేది డిలే అవుతున్నాయి. అందరిది మ్యాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ డిలేస్ అయ్యాయి అనమాట. మన
మనకు జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ అని నేను చెప్పాను కదా, అప్పుడు కస్టమర్స్ కూడా ఇంటిమేట్ చేసాం, కొద్దిగా డిలే అయ్యి ఇప్పుడు అన్ని ఆర్డర్స్ కూడా పికప్ అయిపోయి. అండ్ ఇంకో మాట ఏంటంటే జనరల్గా మనకి కమెంట్స్లో కొంతమంది నెగిటివ్గా కమెంట్స్ చేస్తున్నారు, కొంతమంది, అందరు కాదు. కాకపోతే వాళ్ళకి చెప్పేది నేను ఒకటి, అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. మనకి కమెంట్స్లో మనకి కనబడే రెండు ఆప్షన్లు, మంచిగా రిప్లై ఇస్తే మనం వాటికి మంచి కామెంట్ ఇస్తాం, నెగిటివ్ కామెంట్ ఇస్తే మాత్రం మనకు కనబడే 2 బటన్లు రిమూవ్, డిలీట్. ఓకే, మన కంటెంట్, మన ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కనెక్ట్ అయి ఉండండి. సైనింగ్ ఆఫ్, విక్రమ్.